సో హాయ్ గైస్, ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీలో బ్రాహ్మణ కులానికి చెందిన యాక్టర్స్ కూడా ఉన్నారనమాట. అది ఎవరు ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది చిన్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో వచ్చేసరికి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, ఇది కేవలం మీలో అవగాహన కోసం మాత్రమే నేనైతే చెప్పడం జరుగుతుంది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు, కానీ నేను ఈ వీడియో వచ్చేసరికి బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి కేవలం నేను ఒక 15 మెంబర్స్ మాత్రమే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి శుభలేఖ సుధాకర్ గారు. ఈయన వచ్చేసరికి ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగు అండ్ తమిళ్ మూవీస్లో నటించి మొట్టమొదటి చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్న వ్యక్తి కమల్ హాసన్. ఈయన కూడా ఈ వర్గానికి చెందిన వ్యక్తి. అండ్ అలాగే ఆయన కుమార్తె అయినటువంటి శృతి హాసన్ కూడా ఈ వర్గానికి చెందిన వ్యక్తి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రవికిషన్ గారు. ఈయనైతే చాలా మూవీస్లో అయితే నటించారు విలన్గా, అంటే హిందీ అండ్ తెలుగు మూవీస్లో కూడా ఈయన విలన్గా అయితే నటించారు. మరి ఈయన కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అనమాట. అండ్ అలాగే హీరోయిన్ సుహాసిని గారు, ఇంకా మనకి కమెడియన్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ కులానికి చెందిన వ్యక్తి. కానీ ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు మన మధ్యలో అయితే లేరు, ఎందుకంటే కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఈయన చనిపోవడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాయి కుమార్ గారు. ఈయన కూడా ఈ కులానికి చెందిన వ్యక్తి. అండ్ అలాగే ఈయన కొడుకు అయినటువంటి ఆది, ఇంకా వీళ్ళ తమ్ముడైనటువంటి రవిశంకర్ గారు కూడా ఈ కులానికి చెందిన వ్యక్తి అనమాట. అండ్ అలాగే ఆయనతో పాటు తమిళ యాక్టర్ అయినటువంటి అజిత్ కుమార్ గారు. ఇతను కేవలం 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నారు. అయినా సరే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అలాగే ఇంగ్లీష్ కూడా ఈజీగా మాట్లాడగలరు. ఇతను కూడా ఈ వర్గానికి చెందిన వ్యక్తి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా నటించిన మన కోట శ్రీనివాసరావు గారు. ఈయన కూడా ఈ కులానికి చెందిన వ్యక్తే. ఇంకా మనకి చాలామంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ వచ్చేసరికి ఇంద్ర మూవీలో నటించినటువంటి సోనాలి బెంద్రే, ఇంకా మనకి వర్షం లాంటి ఎన్నో మూవీస్ తీసినటువంటి త్రిష గారు, ఇంకా మనకి సౌందర్య గారు కూడా ఈ కులానికి చెందిన వాళ్ళే. అండ్ అలాగే వాళ్ళతో పాటు తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ కమెడియన్ అయినటువంటి బ్రహ్మానందం గారు. ఈయన 1000కి పైగా సినిమాలు తీసి గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన కూడా విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గొప్ప సంగీత విద్వాంసుడైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో 40,000కు పైగా పాటలు పాడిన గొప్ప గాయకుడు. ఈయన కూడా ఈ వర్గానికి చెందిన వారే. అండ్ అలాగే ఎన్నో మూవీస్లో తండ్రి క్యారెక్టర్గా చేసినటువంటి చంద్రమోహన్ గారు, ఇంకా విలన్గా చేసినటువంటి మురళీ శర్మ గారు కూడా ఈ కులానికి చెందిన వాళ్ళే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ పాపులర్ యాక్టర్ అయినటువంటి విశ్వనాథం గారు కూడా ఈ కులానికి చెందిన వాళ్ళే. ఇంకా మనకి చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు, కాకపోతే ఈ వీడియోలో మీకైతే కవర్ చేయలేకపోతున్నా, ఎందుకంటే ఇంకా త్రివిక్రమ్ గారు అండ్ అలాగే తనిఖీల బారినే, ఇంకా మనకి హీరో అయినటువంటి నవదీప్ గారు కూడా ఈ కులానికి చెందిన వాళ్ళే. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. వీలైతే మీకు రిప్లై ఇస్తా, లేకపోతే దానికి సంబంధించిన వీడియో కూడా మీకైతే చేయడం జరుగుతుంది.